ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుని దయ, కనికరం, కరుణ మనపై ఉండాలని, చక్కని జీవితంతో దేవుని కృపలో వర్ధిల్లాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి కృపను పొందుకుంటూ ఉన్నారు. ఎందువలన అందరూ తండ్రి కరుణకు పాత్రులు కాలేకపోతున్నారో ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనంలో మనకు సమాధానం దొరుకుతుంది. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారి విషయంలో మాత్రమే 1000 తరముల వరకు కరుణించే దేవుడినని మోషే ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అనేకులు తండ్రి అయిన దేవుని ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలను గైకొనలేకపోవటం వలన తండ్రి కరుణను పొందుకోలేకపోతూ ఉన్నారు. కనుక నీ జీవితంలో నీవు, నీ కుటుంబంలో దేవుని కరుణను పొందాలనుకుంటే పవిత్రుడైన దేవుని యథార్థత కలిగి ఆయన ఆజ్ఞలను పాటించు. తప్పకుండా దేవుడు నిన్ను కనికరించి కరుణిస్తాడు. నీ జీవిత కాలం మాత్రమే కాదు, 1000 తరముల వరకు ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు. అందుచేత ఈ సమయంలో నీవు పరిశీలన చేసుకో. దేవుని మాటల ప్రకారం జీవిస్తూ ఉన్నావా, లేదా లోకానుసారంగా జీవిస్తూ దేవుని కరుణకై ప్రాకులాడుతూ ఉన్నావా? సరిచూసుకుని సరిచేసుకో. దేవుడు నిన్ను విడువక ఆయన నిన్ను కాచి కాపాడి సంరక్షించి ఆయన వర్ధిల్లింప చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమయుడవు, కరుణగల దేవా, మీకు వందనములు తండ్రి. మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు పాటించే వారంగా మేము ఉండుటకు మాకు జ్ఞానమును వివేకమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.